లలిత జ్యువెలర్స్ వారి డబుల్ ధమాకా ఆఫర్. అన్ని బంగారు నగలపై తరుగులో 1% తగ్గింపు. పాత బంగారు నగల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. నమస్కారం, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. మనందరికీ ఎంతో సుపరిచితులైన ఆచార్య కాకనూరి సూర్యనారాయణమూర్తి గారు ఈ రోజు మనతో పాటు ఉన్నారు. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మాయి. శ్రావణ మాసంలో ఇన్ జనరల్ గా మనం చేయాల్సినవి అస్సలు చేయకూడని పనులు ఒకసారి గుర్తు చేయండి గురుగారు. శ్రావణ మాసంలో అస్సలు చేయకూడని వాటిల్లో ముఖ్యమైనది రాత్రిపూట భోజనం చేయకూడదు. ఒకటే పూట భోజనం చేయాలి, 4 to 6 మధ్యలో. అది కూడా బ్రంచ్ అంటూ ఉంటారు, అంత చాలు. ఒక పూట తింటే యోగి, 2 పూటలు తింటే భోగి, 3 పూటలు తింటే రోగి అని ఒక సినిమా డైరెక్టర్ జంధ్యాల గారు చెప్పారు. ఇప్పుడు మనం 4 పూటలు తినేయడంతో ఒబేసిటీ దాకా ఎక్కడికి పోతుంది? మన ఇంట్లోనే ఉంటుంది, పర్మనెంట్ గా ఇక్కడే ఈ ఇల్లు బాగుందిలే అనుకుంటుంది. మొదటిది ఒక్క పూట తినాలి, రెండవది తక్కువ మాట్లాడాలి, మూడవది సూర్యాస్తమయం అయిన తదుపరి 8 వరకు అథవా 9 వరకు మాత్రమే మెలుకోవాలి. 9ంటికి నిద్రపోవాలి. ఉదయం 3-4 మధ్యలో మేలుకోవాలి. చాలా కష్టం కదా, వినడానికి బాగుంటుంది. అలారం పెట్టుకున్నా కూడా వినిపించనటువంటి గాఢ నిద్రలో ఉంటాం మనం. చాలా కష్టం అండి, వినడానికి చాలా బాగుంటుంది. మీరు నా సెల్ ఫోన్ చెక్ చేసుకోవచ్చు, 3 గంటలకి అలారం ఉంటుంది నాకు ఏండ్లుగా. ఈ మాసంలో ఇంకొక 4వ నియమం ఉంది, ఇది ప్రధానమైనది. లక్ష్మీదేవిని పూజించడం తగ్గించాలి. ఈనాటి కాలంలో లక్ష్మీదేవి అంటే ఎలా పూజిస్తున్నాం? డబ్బు కావాలి, డబ్బు కావాలి, డబ్బు కావాలని పూజిస్తున్నాం. అసలు లక్ష్మి అంటే లక్ష్యార్థే, రోచనార్థే, సూచ్యార్థే, ఆనందము అని అర్థం. అష్టలక్ష్ములు అని చెప్తాం కదా. సంతాన లక్ష్మి ఎవరన్నా కోరుకుంటారా? 1, 2 చాలండి బాబు, 2 ఒక చాలు అంటున్నారు. 3, 4, 5, 6, 7, 8 వాలీబాల్ టీం తయారు చేద్దామంటే ఒప్పుకోరే. ఎందుకని? సంతానలక్ష్మి వద్దండి, మేపలేం, డబ్బులు లేవు ఇక్కడ. పోనీ ధాన్యలక్ష్మి, ఎలకలు, పందికొక్కులు, 5 కిలోల బియ్యం ఉంటే చాలు, ఈ నెల గడిచిపోతుంది. స్టోర్ చేసే శక్తి లేదండి మాకు, జీర్ణం చేసుకోలేంగా. 1 కిలో అన్నం వండితే 10 మంది తింటున్నారు ఇప్పుడు. అప్పుడు 3 తినేవాళ్ళు. ఏమైంది? పోయింది. మరి ఏం మిగిలింది? ధనలక్ష్మి మాత్రమే మిగిలింది. డబ్బు పెరిగితే దుఃఖం పెరుగుతుంది. దాచుకోవడం ఎలా? పొదుపు చేయడం ఎలా? మదుపు చేయడం ఎలా? పెంచడం ఎలా? దాన్ని నార్త్ ఇండియా స్టైల్లో నిన్యాన్వే డిసీజ్ అంటారు. 99 అన్న అంకెతో వచ్చే రోగం. అదేమిటి అంటే రూపాయి కూడబెట్టి 99 రూపాయలు కాగానే ఎవడన్నా రూపాయి ఇస్తే బాగుండు, 100 అయిపోతుందిగా. సెంచరీ 10 రూపాయలు జమ చేసి చిల్లర పోగేసుకున్నాక 100 అయ్యాక పిల్లోడు ఏం చేస్తాడంటే వాళ్ళ అమ్మ దగ్గరికి తీసుకెళ్ళి, అమ్మ ఇది తీసుకున్నాక 100 రూపాయల నోటు ఇవ్వవే అంటాడు. వాళ్ళమ్మ ఇస్తుంది. ఆ 100 నోటు ఇలా చూసుకుని పొంగిపోతాడు, జేబులు పెట్టుకుంటాడు. మరునాడు పొద్దున్నే తండ్రి గారి దగ్గరికి వెళ్ళి, నాన్న ఈ 1 నోటు వద్దు, చిల్లర ఇచ్చేసేవా అంటే వాళ్ళ నాన్నగారు 50, 20, 20, 10 ఇస్తాడు. ఇంకొకటి ఏదన్నా ఇవ్వకూడదా అంటే వాళ్ళ నాన్న ఇంకో 10 రూపాయల నోటు ఇస్తే 2వ సెంచరీ, డబుల్ సెంచరీ కోసం మళ్ళీ ప్రయాణం మొదలవుతుంది. వాడిది ఖర్చు పెట్టాడు, దాచిపెడతాడు. దీన్ని నిన్యాన్వే డిసీజ్ అంటారు. ఇదంతా కూడా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఆధునిక దృష్టితో చూసేటటువంటి దృక్పథం. పౌరాణిక జ్ఞానంతో ఏం చెయ్యాలి అంటే, అనపకాయ తినకూడదు, వంకాయ తినకూడదు, బంగాళదుంప తినకూడదు, పొట్లకాయ తినకూడదు, నీరుతో కూడుకున్న పదార్థాలు తినకూడదు, ప్రాంతీయమైన దేశీయమైన పదార్థాలు మాత్రమే స్వీకరించాలి. మిరపకాయలు కూడా తినకూడదు, దాని ప్రత్యామ్నాయంగా మిరియాల గింజల పొడి వాటిని స్వీకరించాలి. ఆహార నియమాలే ఈ మాసంలో ఎక్కువ చెయ్యకూడనివి, తినకూడనివి. నూనె, ఉప్పు, కారం ఇవి వేసిన పదార్థాలు కూడా తినకూడదు, తగ్గించాలి కనీసంగా. పండగలు, వ్రతాలు మినహాయించి ఇతర దినాలలో, రోజుల్లో తినకూడదు అన్నారు. కొందరు పాదరక్షలు కూడా వేసుకోవడం మానేస్తారు. ఈ శ్రావణ మాసంలో పాటించవలసిన 5వ నియమం, అనవసర ప్రయాణాలు చేయకూడదు. సూర్యకాంతి ఈ మాసంలో పునరుసు నక్షత్ర సమీపంలో ఉంటుంది. సూర్య సంచారం పునరుసు, పుష్యమి, ఆశ్లేష ఈ కార్తెలలో ప్రయాణిస్తూ ఉండేటటువంటి సందర్భంగా అది చంద్రరాశి, కర్కాటకం. సూర్యుడు, చంద్రుడు ఇరువురు ఒకే గమ్యంలో, ఒకే గమనంలో ఉండే కాలం. కానీ ఖచ్చితంగా ఈ కర్కాటక రాశికి 180 డిగ్రీలకు సంబంధించిన నక్షత్రం శ్రవణ నక్షత్రం, మకరం.
180 degrees రెండుగా చేసేది. దాంతో కర్కాటకంలో సూర్య ప్రయాణం ప్రారంభం కావడంతో దక్షిణాయనం పుణ్యకాలం, దేవతలకి రాత్రి, కాబట్టి సంచారం చేయకూడదు. వర్షాలు బాగా పడుతూ ఉంటాయి. వర్షాలలో గ్రామసీమలు సరిహద్దులు దాటితే సర్పాల భయం. ఒకనాటి కాలంలో అప్పుడు బాధ్యత, గృహము, ఇల్లాలు, ఇల్లు, అమ్మ, నాన్న, ప్రయాణాలు కట్టి పెట్టాలి. ఈ నియమం పీఠాధిపతులకు కూడా వర్తిస్తుంది. కాబట్టే వాళ్ళు చాతుర్మాస్య దీక్ష అని చెప్పేసి ఎక్కడో ఒక చోట ఆశ్రమం కట్టేసుకొని వచ్చిన వాళ్ళకి ధర్మబోధలు చేస్తూ, అర్చనలు చేస్తూ, పూజలు చేస్తూ ప్రయాణాలు చెయ్యరు. ఈ 5 శ్రావణ మాసంలో మనం చెయ్యకూడని పనులు, తినకూడని పదార్థాలు. ఇది విషయం. చెయ్యాల్సినవి గురుగారు అనేకం ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి చెప్పుకుందాం. మౌనం, ఫస్ట్ మౌనం, ఉపవాసం, దేవతారాధన, వ్రతాలని పాటించడం, ఇంటిలోనే ఉండడం అధిక భాగం, అప్పులు చేయకపోవడం, అప్పులు తీసుకోకపోవడం, ఆర్థికపరమైన లావాదేవీలను కట్టి పెట్టడం. ఈ నక్షత్రం శ్రవణ నక్షత్రం. ఈ నక్షత్రంలో మనం అప్పులు చేస్తూనే ఉంటాం. అప్పులు తీరుస్తూనే ఉంటాం కదా అని ఎవరైనా వాదించవచ్చు. మరి అప్పుడు మనం తీసుకున్నది తీర్చేసి ఇంకా అడుగుతూ ఉంటారు కాబట్టి మళ్ళీ మనం ఇస్తూ ఉంటాం. అది అప్పులు ఇవ్వడం కింద మొదలవుతుంది. రెట్టింపు. కాబట్టి ఆర్థికపరమైన లావాదేవీలు కట్టి పెట్టడం, ఒక చోట స్థిరంగా ఉండడం, ఏ రోజులకు ఏ వ్రతాలు కాల ప్రమాణాన్ని అనుసరించి చెప్పబడి ఉన్నవో ఆయా వ్రతాలను పాటించడం. అన్నిటికంటే కూడా ముఖ్యం అన్ని వ్రతాల సారాంశం ఒక్కటే అన్న జ్ఞానం పెంచుకోవడం. ఇంకా ముఖ్యమైన విషయం భాగవతాన్ని చదవడం. ఈ మాసంలో భాగవతం ఖచ్చితంగా చదవాలి, లేదా భగవద్గీత చదవాలి. పూర్వకాలంలో ఆషాఢ శుద్ధ ఏకాదశి ఆరంభం చేసుకొని, తొలి ఏకాదశి ఆరంభం చేసుకొని కార్తీక శుద్ధ ఏకాదశి వరకు భాగవతం చదివేవాళ్ళు. కనీసంగా శ్రావణ మాసంలో భాగవత సప్తాహం చేయాలి. సప్తమి నుంచి పౌర్ణిమ వరకు. ఈ రోజుల్లో చాలామంది ప్రవచనకారులు సంవత్సరం అంతా చేస్తూ ఉంటారు. చేయించేవాళ్ళు కూడా పిలిచి చేయిస్తూ ఉంటారు, విన్నట్టుగా నటిస్తూ ఉంటారు. అది ఒక ప్రహసనం, ఒక డ్రామా లాగా, నాటకంలాగా నడుస్తూ ఉంటుంది, చూస్తూ ఉన్నాం. నిజంగా ఎప్పుడు చేయించాలి? పద్మపురాణం ఏం చెబుతుంది అంటే శ్రావణ మాసంలో చేయించాలి అని ఉంటుంది, చెయ్యాలి అని ఉంటుంది. సప్తమి నుంచి పౌర్ణిమ వరకు ఇవి చెయ్యాల్సినవి. ఇది ముఖ్యం. ధన్యవాదాలు. కృష్ణార్పణం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.